ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశిక పాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీ గౌతమాన్వయజం ఆశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సత్శిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్ళవార్లు ఆళ్వార్లందరికీ కూడా మూల పురుషులైనటువంటి వారు అవయవి. మిగిలిన ఆళ్వార్లందరూ ఆయనకు అవయవముల వంటి వారు. అలాంటి మహానుభావులు ఈ లోకంలోకి వచ్చి వీరందరినీ కూడా దిద్దుబాటు చేయాలి అనేటువంటి దివ్య సంకల్పంతో 4 వేదాలని జనాలకి దగ్గరగా ఎలా తీసుకువెళ్ళాలి, అవి సంస్కృత భాష అందరికీ రాదు, కష్టంగా ఉంటుంది అని ద్రవిడ భాషలోకి మారుద్దాము అని చెప్పి 4 గ్రంథాలని 4 వేద సారాలుగా మనకి కటాక్షించారు. వారంత పరమ కృపాళువులై అందిస్తే నంబిళ్ళయ్య గారు దానికి చక్కటి ఈడు అనేటువంటి వ్యాఖ్యానాన్ని రచించారు. ఇంకా చాలా 4-5 వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ కూడా నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానం ఆ ఈడు అనేటువంటి మాటకి వ్యామోహపరిచేటువంటి వ్యాఖ్యానంగా, మూలానికి తగినటువంటి వ్యాఖ్యానంగా చాలా చక్కగా సాగింది. దాన్ని మనం యథాశక్తి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నాము. అందులో ఇవాళ మనం 4వ పది 7వ తిరువాయిమొഴി 9వ పాసురంలోకి ప్రవేశించాం. ఈ నమ్మాళ్వార్ల యొక్క పాండిత్యము అత్యద్భుతమైనటువంటి పాండిత్యం. అందులో ఆయన ఇప్పుడు మనం 4 పదులకు వచ్చాం కదా, మొదటి పదిలో జ్ఞప్తిని చెప్పారండి. జ్ఞానం యొక్క పరిణామ దశలని చెప్పారండి. మయర్వర మదినలం మరుళినన్ యవనవన్ అని చెప్పి ముందుగా భక్తిగా బయలుదేరి, అంటే కర్మ జ్ఞానం భక్తి అనేటువంటి 3 మెట్లలో కర్మాచరణ ద్వారా జ్ఞానం కలిగి భక్తిగా పరిణమించినటువంటి అద్భుత జ్ఞానాన్ని ఇచ్చిన తండ్రి అని ముందుగా జ్ఞప్తి అనేటువంటి దాన్ని గురించి చెప్పారు. 2లో యమావిట్టు తిరమం సెప్పం అనే దాంట్లో ముక్తి యొక్క గొప్పతనము, అంటే ఈ సంసారంలో తిరిగిన నాళ్ళు తిరిగి తర్వాత దేని నుంచి విడుదల. ముక్తి అంటే ఏంటండి? ముచిల్ మోక్షణే, విడుదల అంటారు దాన్ని. దాన్ని మనకి దేంతో పోలుస్తారంటే ఉర్వారుకమివ బంధనాత్ అంటారు. అంటే ఒక దోస పండు పండిన తరువాత ఆ లత నుంచి దాన్ని కొయ్యక్కర్లేదు, దానంతటా అదే తెగిపోతుంది. అలాగ కర్మానుభవం పండిన తరువాత ఈ సంసారం నుంచి ఈ దేహానికి ఒక్కసారి విడుదల వస్తుంది అనేటువంటి అర్థంలో ముక్తి అనేటువంటి దాన్ని చెప్పారు. ఇంకా 3:3లోకి వచ్చేటప్పటికి ఒజివిల్ కాలమెల్లా ముడనాయి మండ్రి అని సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో కూడా ఏమాత్రం విచ్ఛేదము లేనటువంటి కైంకర్య వృత్తిని గురించి చెప్పారు 3:3లో. ఇంక 4:7 దగ్గరకు వచ్చేటప్పటికి వైరాగ్యం అండి. వైరాగ్యము నైత్యానుసంధానము, అన్నిటి యందు విరక్తి. నా దగ్గర ఏదీ లేదయ్యా, నువ్వు నన్ను ఎలా కాపాడతావు అని. మనకి సంప్రదాయంలో భట్టరు వంటి మహానుభావులందరూ కూడా ఈ నైత్యానుసంధాన వైశిష్ట్యాన్ని గురించి అందించారు కదా. అందులో మనం నిత్య తిరువారాధనలో కూడా అనుసంధానం చేసుకుంటాం. అమర్యాద, క్షుద్ర, చలమతి, అసూయ, ప్రసవభూహు, ఇలా మనకున్న దుర్గుణాలు లిస్టు చదువుకుంటూ వెడితే అవ్వండి. అలా కొన్ని 100 దుర్గుణాలు ఉన్నాయి మనకి అని. అలాగే నమ్మాళ్ళవార్లు స్వామి ఉన్న చోట దుర్గుణాలని చెప్పడం ఒక ఎత్తు, ఏమీ లేని చోట కూడా దుర్గుణాలను ఆపాదించుకొని అయ్యో నాకు ఇది రాదు, అది రాదు, అవి తెలియదు, ఇవి తెలియదు అంటూ తమ నైత్యాన్ని అనుసంధానం చేసుకుంటూ చెప్పినటువంటి
ఒక అద్భుతమైనటువంటి తిరువాయిమొழிగా 7వ దశకాన్ని చెప్తారు. అందులో మనం 9వ పాసురంలోకి ప్రవేశించాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఇడగిలేన్ ఒన్ను అట్టగిల్లేన్ ஐம்புலன் வெல்லகில்லேன் கடவனாகி காலந்தோறும் பூப்பறித்து ஏத்தகில்லேன் மடவன் நெஞ்சம் காதல் கூற வல்வினையேன் அயற்பாய் தடவுகின்றேன் எங்கு காண்பன் செக்கரத்து అన్నలయ్యే. చక్కెరత్తు అన్నలయ్యే. స్వామిని తలుచుకునేటప్పటికీ చేతిలో చక్రాయుధం అనేటువంటిది ఆయనకు అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఎంతసేపు ఆయన మనస్సు ఆ దివ్యమంగళ విగ్రహ దర్శనం, దాన్ని తలుచుకోవడం, దాన్ని పొగడ్డం, దాన్నే ధ్యానిస్తూ జీవితాన్ని గడపడం తప్ప నమ్మాళ్ళవార్లకి రెండవ ప్రవృత్తి లేనే లేదు. లేకపోతే పుట్టినటువంటి పసిబాలుడు పాకుతూ వెళ్ళి చింత చెట్టు తొర్రలో కూర్చోవడం ఏమిటి, 16 సంవత్సరాలు మాట్లాడకుండా ఉండడం ఏమిటి, తరువాత 16 సంవత్సరాలలో 4 దివ్య ప్రబంధాలని ఎక్కడికి వెళ్ళాల లోకంలో. ఆయన దగ్గరికే సకల దేవతా కోటి వచ్చి నన్ను గురించి చెప్తావా అని అడిగితే వారిని స్తోత్రం చేసినటువంటి మహానుభావుడిగా మనకి పెద్దలు అందించినటువంటి విషయం కదా. అలాంటి భక్తి భావముతోటి ఇవాళ ఈ పాసురంలో ఏమంటున్నారు అంటే, స్వామి నిన్ను చూడ్డానికి కర్మ ఉండాలి, జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రపత్తి ఉండాలి అని ఇవన్నీ దైవం దగ్గరికి మనం చేరడానికి మార్గాలండి. అంటే ప్రతినిత్యం కర్మ అంటే ఒక పనిని చెయ్యాలి, ఒక క్రియారూపంగా సాగాలి అన్నమాట. అది ఏమిటి? దైవానికి ఆరాధన చేయడమో, దైవానికి పూజలు చేయడమో ఇత్యాదులు అన్నీ కర్మ. అవి చెయ్యాలి. అవి ఎలా చెయ్యాలి, ఏ పద్ధతిలో చెయ్యాలి, ఆ జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత భక్తి, భజ సేవాయం, ఆ సేవించకుండా ఉండలేని ఒక స్థితి మనసుకి రావాలి అనేటువంటిది. వీటన్నిటినీ కూడా సాధనాలు అంటారండి. ఒక చోటకి ఒక పైకి ఎక్కడానికి మెట్లు ఎలాగైతే ఉంటాయో భగవత్ సన్నిధిని చేరడానికి ఈ కర్మ, జ్ఞాన, భక్తి అనేటువంటివి మనకి మెట్లుగా కనిపిస్తాయి అన్నమాట. కానీ అవేవి నాకు లేవు తండ్రి. అదే ఒక పెద్ద ఉద్యోగానికి అర్హత పెట్టుకున్నాడో వచ్చాడండి. ఏమయ్యా ఇది చదువుకున్నావా? లేదు. అదైందా? లేదు. ఇది వచ్చా? రాదు. ఏమీ లేకుండా ఎలాగయ్యా అని. ఏమీ లేకపోవడమే నా అర్హత అంటే ఎలా ఉంటుందో నమ్మాళ్ళవార్ల యొక్క మాట కూడా అలా ఉందన్నమాట. అయినా నేను దైవాన్ని సందర్శించాలి అని కోరుకుంటున్నాను. దానికి ఏమి ఉపాయం ఉంది చూడండి. అయ్యో ఏమీ తెలుసుకోలేకపోయానే అని ఆవేదనతోటి నమ్మాళ్ళవారు చెప్పినటువంటిది ఈ పాసురం అన్నమాట. ప్రతిపదార్థం ఇడగిలేన్ ఒన్ను అట్టగిల్లేన్. చాలా అందమైనటువంటి ఎత్తుగడ అంటారండి. పాసుర నిర్మాణం రచించడమే ఇడగిలేన్ ఒండ్రు అట్టగిల్లేన్. ఇందులో ఒండ్రు అనే పదాన్ని మధ్యలో వేసి ఇడగిలేన్ ఒట్టగిల్లేన్ అటు ఇటు కూడా సమన్వయం చేసుకోవాలి ఈ పదాన్ని అంటారు. దీనిని దేహళీ దీపన్యాయం అంటారండి సంస్కృతంలో. అంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో ఒక ప్రమిద దీపం పెట్టుకుంటాం అనుకోండి, ఇళ్లల్లో పెట్టినప్పుడు గడప మీద గనక పెడితే అది ఆ గదిలోకి కాంతిస్తుంది, ఈ గదిలోకి కూడా కాంతిస్తుంది. ఒకే చోట ఉండి రెండు వైపులా కాంతి పుంజాన్ని వెదజల్లినట్లుగా ఈ పాసురంలో ఒండ్రు అనేటువంటిది అటు ఇడగిలేనికి ఉంది, ఇటు అట్టగిల్లేను అనే దానికి కూడా చెప్పుకోవాలి. అంటే ఏమాత్రం కర్మ లేదు, ఏమాత్రం క్రియ లేదు, ఏమాత్రం జ్ఞానం లేదు. ఆ ఏమాత్రం అనేది అన్నిటికీ కూడా అన్వయిస్తూ వెళుతుందనమాట. ఏమిటి ఇక్కడ కర్మనగా వ్యాఖ్యానంలో మనకు ఏమందించారంటే, బిచ్చం, ఇంత బిచ్చం ఒకళ్ళకి పెట్టి ఎరుగను. మనకి ఒక సామెత ఉంది చూడండి, ఎంగిలి చేత్తో కాకిని కొట్టడు అంటారండి. ఎందుకు కొట్టడు అంటేట చేతికున్న మెతుకు ఎక్కడ కొడితే ఇలా పడిపోతుందో ఆ కాకి ఎక్కడ తినేస్తుందో అని, అలాంటి లక్షణం అన్నమాట.
అంటే ఇంత కూడా మంచి పని చెయ్యను అనే అర్థంలో దాన్ని వాడతారు. ఈడగిలేన్ ఒక బీదవాళ్ళకి చూస్తే భిక్షార్థం వచ్చినటువంటి వాళ్ళకి ఏది ఇంత పెట్టే మనస్తత్వము లేదు. ఒండ్రు అట్టగిల్లేన్ పోనీ తిండి పెట్టక్కర్లేదయ్యా, దాహంతో వచ్చారు, ఎవరికైనా కాసిన మంచినీళ్ళైనా ఇవ్వగలవా? అబ్బబ్బో అది కష్టమేనండి అని. ఇది అతిశయోక్తిగా ఉంటుంది. కానీ మంచినీళ్ళు కొనుక్కునే ప్రదేశాలు ఉంటాయనుకోండి, వాళ్ళు రోజు మొత్తం మీద ఏదో ఇంత నీళ్ళని కొనుక్కుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటికి 10 మంది వెళ్ళారనుకోండి, ఎక్కడ మంచినీళ్ళు ఇవ్వాల్సి వస్తుందో అని వణికిపోతూ ఉంటారు. అలాంటి సందర్భాలు కూడా ఉంటాయండి. అందువల్ల దాహార్తితో వచ్చిన వాడికి కొంచెం మంచినీళ్ళు కూడా ఇవ్వని వాడనయ్యాను అంటే నా జీవితంలో నేను ఎవరికి ఏమీ ఉపయోగపడలేదు, ఇంత సహాయం కూడా చెయ్యలేదు. పోన్లేవయ్యా, నీకోసం నువ్వేమన్నా చేసుకుంటావా? నీ ఇంద్రియాలను నువ్వు కంట్రోల్లో పెట్టుకుని, నీ మనస్సుని నీ అధీనంలో పెట్టుకుని భగవంతుడి వైపు మళ్ళించే ప్రయత్నం ఏమైనా చేశాయా? ఐఎమ్ బోలన్ వెళ్ళగిల్లేన్ 5 ఇంద్రియాలని అసలు జయించలేకపోయాను అంటే అవి ఎలా నడిపిస్తే అలా వాటి వెంట పోవడమే కానీ నేను అనుకున్నట్లుగా వాటిని జయించగలిగిన శక్తి నా దగ్గర లేదు. కడవనాగి కాలందోరం పోన్లే అయ్యా, గ్రంథాలన్నీ చెప్పాయి, శాస్త్రాలన్నీ చెప్పాయి. ఏమిటి? భగవద్గీత ఉందనుకోండి, 9వ అధ్యాయంలో పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అస్నామి ప్రయతాత్మన. ఏదో ఒకటి ఇవ్వాలయ్యా. ఇప్పుడు గవర్నమెంట్ మనం లోన్ అడుగుతాం అనుకోండి, ఏదో ఒకటి మీరు డిపాజిట్ చేయండి అంటారు. ఏదో ఇంతైనా సరే చూపించాలి అన్నమాట. చూపిస్తే దానికి రెట్టింపుగా వాళ్ళు మనకి సహాయపడవచ్చు. అలా నువ్వు నాకేమన్నా చేసావా? శాస్త్రాలు చెప్పాయి కదా చెయ్యాలని అని అంటే కాలందోరం పూవరిత్ ఏత్తగిల్లేన్. ఈ కాలం అంతా కూడా పువ్వులను తీసుకొచ్చి కనీసం నీకు పూజించాలి అన్న జ్ఞానము కూడా నాకు లేదు, పూజను కూడా నేను చెయ్యలేదు. ఏత్తగిల్లేన్ స్తుతించలేదు. పోనీ పొగిడావా? పొగడతా అంతకంటే లేదు. మడం ఎన్నంజం కాదల్ నా మనస్సుకు మాత్రం మంచి పట్టుదల ఉంది. ఏమిటి అది? ఆశ. అది కూర ఎక్కువైపోతోంది, అన్నీ చేసేయాలని ఉంది. నేనెవరికి ఏం చేయను, నాకు అన్ని పనులు అయిపోవాలి అని ఉంటుందన్నమాట. వాళ్ళు వినయ్యేన్ ఎంత పాపిష్టి వాడినో చూడు, ఇలా ఉంది నా జీవన విధానము. ఐర్పాయ్ భ్రమకి లోనవుతున్నాను, ఏం జరుగుతోందో తెలుసుకోలేకపోతున్నాను. చక్రత్ అన్నలై తడువు గిన్నేన్. చక్రాయుధము ధరించినటువంటి స్వామినే నేను తడువు గిన్నేన్ వెదుకుతున్నాను. ఎంగు కాన్బన్ ఎలా చూడగలను అంటే నేను నీ దర్శనం కోసం చేసే ప్రయత్నాలేం లేవు, కానీ నిన్ను చూడాలని నాకు చాలా కోరికగా ఉంది. ఇది ఎలాగా? ఇది ప్రతిపదార్థము. దీనికి ఈడు వ్యాఖ్యానంలో నంబిళ్ళయ్య గారి ఆ అద్భుతమైనటువంటి సమన్వయాన్ని చూద్దాము. 254వ పేజీ చివరుందండి. ఈడు 9వ పార్ట్ 9వ పాసరం. எம்பெருமானை காண்கைக்கு ஈடான கர்மயோகாதி ఉపాయంగళం ఒండ్రుమిండ్రికే. ఎంబెరుమానై అంటే ఆ పెరుమాళ్ళని, కాండ్గైకు చూడాలని దానికి తగినటువంటి ఈడాన కర్మయోగాది ఉపాయంగళ్ ఒన్నుమిండ్రికే. కర్మ మొదలైనటువంటి ఉపాయాలు నా దగ్గర ఏమీ లేవు. మొట్టమొదటి వాక్యం మొత్తం పాసుర సారాంశాన్ని చెప్తుందని చాలాసార్లు చెప్పుకున్నాం కదండి. ఆ సారాంశ వాక్యం అన్నమాట. ఇరిక్కిరనాన్ అలా ఉన్నటువంటి నేను కాణవేణం ఎన్నాసై పట్టాల్ నిన్ను చూడాలి అని ఆశ మాత్రం బ్రహ్మాండంగా ఉంది. చేసే ప్రయత్నం లేదు కానీ కోరిక చాలా ఎక్కువగా ఉంది. కాన్గైకు ఉపాయముండో ఎంగిరార్. చూడ్డానికి ఏదైనా ఉపాయం ఉందా? నిన్ను దర్శించడం ఎలాగ స్వామి? నువ్వు చక్రధారివిగా కనిపిస్తే నాకు చూడాలనుంది, అది ఎలా సాధ్యం అవుతుంది అని అడుగుతున్నారు ఈ పాసరంలో. ఇడగిలేన్ ఆర్త విషయత్తై కండాల్ అయ్యో ఎన్నెరంగి. ఏదైనా ఒకడు ఆర్తుడు వచ్చాడండి, కడుపు మండిపోతుంది, కాస్త అన్నం పెట్టండి అమ్మా అని.
వచ్చినప్పుడు జాలి కలగాలి. అయ్యో ఎన్నెరం పాపం ఎంత నకనకలాడిపోతున్నాడో అనే జాలి కలిగి చిలవిడల్ అది సర్వేశ్వరన్ తిరువళ్ళత్తక్కు చాలా ఉగప్పిరే. అలా గనక వాడికి ఆ సమయంలో మనం ఏదైనా ఇంత అన్నం పెడితే దానికి పరమాత్మ మనస్సు నిండిపోతుంది. రంతిదేవుడు కథ చెప్తారు మనకి భాగవతంలో. నిత్యా అన్నదానాలకి జలదానాలకి, అసలు జలదానానికి రంతిదేవుడు పెట్టింది పేరు అని. ప్రతిరోజు అన్నం చక్కగా ఎంతోమందికి పెడుతున్నాడు. ఆ రోజు అయిపోయింది. అంతా అయిపోయిన తర్వాత పరమాత్మ పరీక్షించడం కోసం రకరకాల వేషాలలో వచ్చాడు. ఒక చండాలుడిగా వచ్చాడు, ఒక కుక్కలవాడిగా వచ్చాడు, ఒక బ్రాహ్మణుడిగా వచ్చాడు. ఆ ఉన్నదేదో అంతా ఆయనకి పెట్టేశాడు. ఆఖరికి వచ్చిన ఆయన ఏం లేకపోతే నీళ్ళైనా ఇయ్యవయ్యా అని అడిగాడు. సరిగ్గా రెండు, అన్నం కానీ నీరు కానీ కదా ఇవాళ పాసురం మనకి. అన్నం బుండిక లేదు చల్లి ఇది విన్మధ్వశ్రమారూఢ. అయ్యో అన్నం లేదయ్యా, అన్నం లేదయ్యా అని చెప్పి జలాల్ని, ఉన్న జలాలని, తీర్థాన్ని కూడా తన దాహం కూడా తీర్చుకోకుండా ఇచ్చేసినటువంటి రంతిదేవుడులాగా అలా నీళ్ళు ఇవ్వడం కూడా నాకు తెలియదు అని కాన్గ ఎక్కువ ఇడగిలేన్ ఆర్త విషయత్తై కండాల్ ఎన్నో ఎన్నెరంగి చిలవిడల్. ఏదో నీకు ఏదుంటే అది కొంత పెడితే చాలు. అది సర్వేశ్వరన్ తిరువళ్ళత్తుక్కు చాలా ఉగప్పిరే. అది సర్వేశ్వరుడి యొక్క మనస్సుకి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మనం ఎన్నో కథల్లో చూసామండి. పరీక్షించడానికి భగవంతుడే ఒక రూపంలో వచ్చి అడుగుతూ ఉంటాడు. అది భగవంతుడని మనకి తెలియదు. పెట్టిన వాళ్ళు అదృష్టవంతులవుతారు, పరీక్షలో నెగ్గుతారు, స్వామి యొక్క కటాక్షాన్ని పొందుతారు. అంగనొన్నం సయ్యప్పెత్తిలేన్. అలాంటివి ఏవీ చేయలేదయ్యా, ఏవీ చేయలేదు, ఏమీ పెట్టలేదు. ఒన్నట్టగిల్లేన్ కయ్యిల్ ద్రవ్యత్తై అవిస్తిడావిట్టాల్ ఉణ్బు ఉడంబు నోవా తన్నీర్ సుమందు వార్కలామిరే. పోనీలే అలా డబ్బులు లేవు ఇవ్వడానికి, పెట్టడానికి కష్టం అని. పోనీ మంచినీళ్ళు ఇవ్వచ్చయ్యా. ఆ మంచినీళ్ళు ఉడంబు నవ్వా అద్నోవా, అది కూడా అందరికీ ఇప్పుడైతేనండి ఇంటింటికి జలాలు అని చెప్పి స్కీములు అవి ఇవి అన్నీ వచ్చాయి. కానీ ఇప్పటికి కూడా కొన్ని పల్లెటూళ్ళల్లో చూడండి, దూరంగా ఉన్న చెరువులకు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురావాలి. లేకపోతే పెద్ద పెద్ద బావులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. లేకపోతే దిగుడు బావులు ఉంటాయి, అందులో దిగి ఆ నీటిని తెచ్చుకోవాలి. అలా ఒళ్ళు అలిసేలాగా కాస్త జలాలు తీసుకొచ్చి అవేనా ఇచ్చావయ్యా? అబ్బే అది కూడా ఇవ్వలేదు. అది ఉంసైదిలేన్, ఆ పని చెయ్యలేదు. మనస్సుకి జాలి కలిగి అన్నం పెట్టలేదు, శరీరానికి శ్రమ కలిగించుకొని మంచినీళ్ళైనా ఇవ్వలేదు. ఐంబులన్ వెళ్ళగిల్లేన్ పిరర్కొండ్రు వేణం ఎన్నిరా విట్టాల్ ఎనక్కు ఎన్ను మదుతా అంత విరప్పెత్తేనో. పోన్లే, నీకోసం నువ్వేమన్నా చేసుకున్నావా? నీ ఇంద్రియాలను నీ అధీనంలో ఉంచుకున్నావా? తద్వారా భగవద్ ఉపాసన. అయ్య బాబోయ్, అంతంత పెద్ద పెద్ద విషయాలు అసలు నాకు తెలియవు. శ్రోత్రాదిగల్ విషయంగళిలే పట్టిపోగాదపడి పరిహరెత్తిలేన్. ఈ ఇంద్రియాలు, శ్రోత్రాది ఇంద్రియాలు, చెవులు, కన్ను, ముక్కు మొదలైనవి మన్ని తీసుకుపోతూ ఉంటాయి, వాటి మార్గంలో లాక్కుపోతూ ఉంటాయి. వద్దన్నా ఏవో చెవులు పడుతూ ఉంటాయి, వద్దన్నా ఏవో కళ్ళ పడుతుంటాయి, వద్దన్నా ఏవో కనిపిస్తాయి, నోట్లో పడుతూ ఉంటాయి. దేనినైనా వశం చేసుకోగలిగావా అంటే అది కూడా నాకు చేత కాలేదు, ఇతరులకి చెయ్యలేదు, నన్ను నేను ఉద్ధరించుకోవడానికి ఏ మంచి పని చెయ్యలేదు. கடவனாகி சாஸ்திரங்களில் சொல்லுகிறபடியே அடைத்த காலங்களிலே புஷ்பாத்யுபகரணங்களை கொண்டு దేవర్ తిరువడిగళిలే సమారాధనం పన్నిత్తిలేన్. పోన్లేవయ్యా, శాస్త్రాలు ఏమని చెప్పాయి? ఆ పరమాత్మని ఆరాధించండి, సేవించండి, పూజించండి అని చెప్తున్నాయి కదా. దాని ప్రకారం ఆయా ఋతువులలో పూసేటువంటి అందమైనటువంటి పూలను తెచ్చి పోనీ పూజైనా చేశావా? వాటిని నా పాదాల మీద సమర్పించావా? ఆ కార్యక్రమం అసలు తలపెట్టనే లేదు. పొట్ట పూజలే తెలుసు కానీ నీ పూజలు మాకు తెలియవు. ఇవర్ సమారాధనం పన్ని అరియారో ఎన్నిల్. ఏంటండి నమ్మాళ్ళ వారు ఇలా చెప్తున్నారు?
ఈయన పెరుమాళ్ళకి పూజ చేయలేదా, ఈయనకి పూజ చేయడం తెలీదా అంటే, நூறு பிடித்தா போலே சாஸ்திரங்களில் சாதன ரூபமாக சொல்லுகிற సమారాధనத்தில் ఇవరకు అన్వయమిల్లై. నమ్మిళ్ళయ్య గారు ఎంత చక్కగా దాన్ని సమర్థిస్తారో. అంటే నమ్మాళ్ళవార్లు ఆరాధన చెయ్యలేదని కాదండి, అది నూల్ పిడిత్తా పోలే, శాస్త్రంలో చెప్పినట్లుగా, శాస్త్రంగళిల్ సాధన రూపమాగ చొల్లుగిర సమారాధనం, శాస్త్రాల్లో ఇలా చేస్తే భగవంతుడు మెచ్చుకుంటాడు, ఇలా చేస్తే ఆయన రక్షిస్తాడు, ఇలా ఉపాయాలు కొన్ని చెప్పారు కదా, ఆ ఉపాయ బుద్ధితో నమ్మాళ్ళవార్లు పూజలు చేయలేదు. ఇది ఒక సిద్ధాంత సారం అన్నమాట. కోరికతోటి ఉపాయంతో ఏ పని చెయ్యకూడదు. దేహయాత్రై కూడలాగా చెయ్యుమదుండు, ఇది నా జీవన విధానం, ఇది చెయ్యకపోతే నేను ఉండలేను, అందుకోసం చేస్తున్నాను తప్ప ఇలా చేస్తే నేను నీ దగ్గరికి రావడానికి ఈజీ అవుతుంది అని ఆ ఉద్దేశంతో నేను చేసిన వాడిని కాదు. ఇవయ్యుండాయిత్తాగిల్ భక్తి శరీరத்திலே నివేశిప్పకలాం అది విమల్లై ఎంగిరార్. భక్తిని నింపుకున్న హృదయంతో చెయ్యాలి. భక్తో ఏమో నాకు తెలియదు, రోజు పూజ చేయడం అలవాటైంది, 4 పువ్వులు తెచ్చి ఆ పటాల మీద పెట్టేసేసి ఆ పెరుమాళ్ళ పాదాల్లో పెట్టేసేసి తీర్థం పుచ్చుకోండి అంటే యాదృచ్ఛికంగా యాంత్రికంగా జరిగిపోతుందే తప్ప భక్తిభావముతోటి నేనేమీ చెయ్యడము లేదు. ఇవత్తనుడయ్య స్వరూప నిషేధం పండుగిరదన్రు ఉపాయత్వத்தை నిషేధిక్కరదు. ఆరాధన భక్తికి అంగము అనేటువంటిది, ఆ బుద్ధితో నేనేమి చెయ్యలేదు. ఇలా చేస్తే ఇది నాకు ఫలితము అనే బుద్ధితో నేనేమి చెయ్యలేదు. అంటే నమ్మాళ్ళవార్లు చెయ్యలేదని కాదండి అని నంబిళ్ళయ్య గారు స్పష్టపరుస్తున్నారు. అన్నీ చేశారండి ఆయన, మరి ఎందుకు చేశారండి? చెయ్యలేక ఉండలేక చేశారండి. అది అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటి దశ. నేనేం చెయ్యలేదు అంటూనే ఎవరూ చేయలేనంత దానిని చేయడం. ఇది తల్లికి పిల్లల విషయంలో మనం చూస్తూ ఉంటాం. అయ్యో పిల్లాడికి ఏం పెట్టలేకపోయా వాళ్ళు వస్తారు ఊళ్ళ నుంచి, వచ్చినప్పటి నుంచి వండడం పెట్టడం అదే పని వెళ్ళిపోయిన తర్వాత ఏమిటో ఒక్కటి చేయలేకపోయా. నిజంగా చేయలేదండి, అన్నీ చేశారు. అది చెయ్యకుండా ఉండలేక చేసినటువంటి ప్రేమతత్వాన్ని చాటి ఎంత చేసినా చాలు అనిపించని తత్వాన్ని కూడా తెలియచేస్తుంది అన్నమాట. అంటే ఉపాయ బుద్ధితో చెయ్యలేదు, కైంకర్య బుద్ధితో చేశారు. ఇది సారాంశం. నాయనా నీ సేవ చేయకపోతే నేను ఉండలేను, ఆ బుద్ధితో చేశారన్నమాట. మడవన్ నెంజం మడపత్తాల్ మెన్మయ్యనికి నినైకిరదు. చాలా బలిష్టమైనటువంటి మనస్సున అది. ఈ మనస్సు ఉందే, ఒక దాంట్లోకి వెళ్ళిందంటే మళ్ళీ పీకినా కూడా వెనక్కి లాగినా కూడా రాదు, అలా పట్టేసుకుని ఉంటుందన్నమాట విషయాలలో. అదావదు భగవద్విషయం ఎన్నాల్ కడుగ విజందుకొండు నిర్కై. అదే మనస్సు భగవద్విషయము అంటేట నమ్మాళ్ళవార్లకి మాత్రం పరుగులు తీసుకుంటూ వెళ్ళిపోతుందిట. లౌకికంగా అయితేనండి అది తప్ప ఏదైనా పరుగులు పెడుతుంది, ఆ ఒక్క విషయంలో పరుగు పెట్టదు. నమ్మాళ్ళవార్లకి ఆయన అంటేనే పరుగులు పెడుతుంది. వన్మయ్యావదు విజందాల్ పెన్నై అంగు నిన్నం మేట్కవరిదా ఇరెక్కై. ఒక్కసారి వెళ్ళి ప్రవేశించిందంటే వెనక్కి లాగినా కూడా మళ్ళీ రానంతగా లగ్నం అయిపోతుంది, అతుక్కుపోతుంది అన్నమాట. ఇది మనకి భగవద్భక్తుల విషయాలలో ఎన్నో చోట్ల కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నాన్న పెరుమాళ్ళ పేరెత్తకు అని అంటున్నావు, నాకంటే నువ్వే ఎక్కువ అంటున్నావు నాన్న అంటాడు ప్రహ్లాదుడు. అంటే దానికి శాపాలు కథలు అవన్నీ ఉన్నాయనుకోండి. ఒకసారి మనసు ధ్యానించడం మొదలుపెట్టిందంటే అక్కడి నుంచి వెనక్కి రావడం దాని తరం కాదు. కాదల్ కూర ఇప్పటిప్పట్ట నెంజానదు స్నేహం మెగా. అలాంటి మనసు అయిపోయింది, అలాంటి స్నేహం అయిపోయింది. స్నేహము అంటే ఏమిటండి? రెండిటి మధ్య ఉండేటువంటి ఒక జిడ్డు లాంటి సంబంధము.
అంటే అది పోగొట్టుకున్నా పోయేటువంటిది కాని సంబంధము. వల్వినయ్యేన్ స్నేహానుకూలమాగ కాణప్పరాధ పాపత్తై పండినేన్. ఏం చెప్పమంటావయ్యా, ఇంత ప్రేమ మనసులో ఉన్నప్పుడు ఈ ప్రేమకి తగ్గట్టుగా నిన్ను ఆరాధించాలా? ఆరాధించకుండా ఇలా కూర్చొని ఉన్నాను. నిన్ను సేవించుకోవాలా? ఆ సేవించే భాగ్యానికి నోచుకోకుండా ఉన్నాను. పాపత్తై పండినేన్ ఎందుకంటారు ఆళ్వార్లు? నా కర్మ, ఇంతకంటే నేనేం చెప్పగలను? మహామహా పాపాలు ఎన్నిటినో నేను చేశాను. కాదలుక్కు విషయం పెట్టే నల్లేన్. పోనీలే, ప్రేమ లేకుండా తగ్గుతుందా అంటే ఇటు ప్రేమ తగ్గదు. రెండోది, ఇత్తై అగంజిరిప్పుడెత్తి పడితినే నల్లేన్. పోనీలే వదిలేద్దామా అంటే భగవంతుడి విషయం మరిచిపోవడం అనేది నాకు చేత కాదు, చెయ్యలేను, మానలేను. ఇది ఒక భయంకరమైనటువంటి స్థితి. అప్పుడు హృదయం పడే ఆవేదనని అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది తప్ప ఇతరులకి తెలియదనమాట. ఆశాలేసముడయ్యార్కు ముఖం కొడాదవనా ఈజందే నల్లేన్. ఒక్కటే సారాంశం అండి. చెయ్యాలి, చేద్దాము, ఈ మాటల్లో రూలు చెయ్యాలి అనే సేవ కాదు నమ్మాళ్వార్లది. చెయ్యకుండా ఉండలేను అనేటువంటి ఆర్తితో కూడినటువంటి సేవ. కాబట్టి శాస్త్ర ప్రకారం చెప్పినవన్నీ నేను చేస్తున్నానా లేదా అనే విషయానికి సమాధానం నీకు దొరకదు స్వామి. ఎందువల్లంటే నేను అలా చెయ్యట్లేదు, చెయ్యకుండా ఉండలేక చేస్తున్నాను. ఎన్ పాపమిరుందపడియన్ ఐరెప్పాయ్. ఎంత పాపం చేసుకున్నానో ఎలా ఉందో చెప్పమంటావా? ఐరెప్పాయ్, తడుముకుంటున్నాను. చీకట్లో చూడండి ఎక్కడే ఉంది అని ఇలా చేపట్టి తడుముతారే. అరివు కెట్టయ్యుడయ్యేనాయ్ తడవు గిన్నేన్. ఎక్కడుందో తెలియదు, ఏమిటో తెలియదు, అంటే ఏ పద్ధతో తెలియదు, ఏ మార్గంలో వెళ్ళాలో తెలియదు, ఏం చెయ్యాలో తెలియదు. దాన్ని తడువు గిన్రేన్. మున్నే వందు నిన్నాలం కాడమాట్టాద పడి తడవా నిన్రేన్. అది ఎంత పిచ్చి ముదిరిపోయిందంటే, నువ్వు వచ్చి ఎదురుకుండా కళ్ళ ముందు కనపడుతున్నా కూడా ఎక్కడున్నావు అని గుడ్డివాళ్ళ తడుముకుంటున్నా. వచ్చిన రూపాన్ని కూడా చూడలేకపోతున్నా. ఒక్కొక్కసారి ఇలాగే అవుతుందండి. ప్రేమ, అభిమానమో, భక్తో, పారవస్యమో ముదిరిపోయినప్పుడు ఎదురుకుండా ఉన్నా కూడా ఆ కళ్ళ మీద నీళ్లు కప్పేసి కనిపించనీయకుండా చేస్తాయి. అక్కడే ఉంటారు కానీ ఎక్కడున్నావు అలా అనిపించేస్తుంది. ఆ దృష్టి బయటకు వెళ్ళడం పోయి అంతర్ముఖీనం అయిపోతుంది. అప్పుడు ఎదురుకుండా ఉన్నా కూడా కనిపించదు అన్నమాట. నత్వా పశ్యామి కౌసల్యే ఎంగరపడియే. దీనికి మనకి రామాయణంలో ఒక ఉదాహరణ చెప్పారండి. దశరథ చక్రవర్తి రామచంద్రుడు అడవులకు బయలుదేరి వెళ్ళిపోయిన తర్వాత అలా వెళ్ళేదాకా కనపడినంత దాకా అలా చూస్తూ ఉండి ఆ తర్వాత ఆ చూపుట వెనక్కి రావట్లేదుటండి. ఎంత బాగా రాశారో వాల్మీకి మహర్షి. రామం మే అనుగత దృష్టి అద్యాపి న నివర్తతే నత్వా పశ్యామి కౌసల్యే సాధుమా పాణినా స్పృశ. గొల్లుమంటూ ఏడుస్తూ చెప్పినటువంటి రామం మే అనుగత దృష్టి. కౌసల్య, ఆ రాముడు వెంట నా చూపు కూడా వెళ్ళిపోయిందమ్మా. ఈ నేత్రేంద్రియం యొక్క శక్తి రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. అద్యాపి న నివర్తతే, తను వెళ్ళిపోయాడు కానీ నా చూపు మాత్రం నా వెనక్కి రాలేదు. నత్వా పశ్యామి కౌసల్యే. కౌసల్య, నువ్వు ఎక్కడున్నావో నాకు కనిపించట్లేదు. సాధుమా పాణినా స్పృశ. ఏది ఒకసారి నీ చెయ్యి ఇలా అయ్యి ఇక్కడే ఉన్నానని చెప్పు నాకు అంటాడు. అంటే ఎదురుకుండా ఉన్నా కూడా చూడలేని స్థితి మనస్సుకి వచ్చింది అని చెప్పడం. సరిగ్గా ఇలాగే నమ్మాళ్ళవార్లు కూడా నీ అంతట నువ్వు వచ్చి నాకు కనపడినా కూడా నిన్ను నేను చూడలేకపోతున్నాను అనేటువంటిది. ఎంగు కాన్బన్ ஒரு கைமுதலின்றைக்கே இருக்க கூப்பிடுகிற నానంగే కాణ కూப்பிடுகிறேன். ఈ కర్మ జ్ఞాన భక్తి మార్గాలు ఏమీ తెలియనటువంటి నేను నిన్ను ఎలా వెతికి పట్టుకోగలను? నీ అంతట నువ్వు వచ్చిన అజ్ఞానం అనేటి పొర కమ్మేస్తే నేను నిన్ను చూడలేకపోతున్నాను
చక్కెరత్తన్నలయ్యే. ఏమని పిలిచారండి? చక్కెరత్తన్నలయ్యే. చేతిలో చక్రాయుధము కలిగినటువంటి స్వామి, కయ్యిలే తిరువాళియుడయ్య సర్వేశ్వరునై. ఆయన తలుచుకోగానే ఆయన కంటే ముందుగా చక్ర దర్శనం అవుతోంది నమ్మాళ్ళవార్లకి అని. ఆహా, ఏమి చక్రాయుధం, ఎంత అందంగా ధరించావయ్యా, ఎంగే కాణక్కడవేన్, ఎక్కడ నిన్ను చూసి దర్శించగలను. యశోదై పిరాట్టిక్కయ్యం వెన్నయ్యుమ్మాగా పిడెత్తుకొండా పోలే. చక్కటి పోలికోటి చెప్పారు. వెన్నతో కృష్ణుణ్ణి పట్టుకున్నట్టుగా యశోదమ్మ. అసలు యశోదమ్మ కృష్ణుడు అంటే వెన్న అనే విషయం లేకుండా ఉండదేమో. ఎప్పుడు వెన్న కృష్ణుడే, వెన్న కృష్ణుడే. అది తినేశాడా, ఒంటికి పూసుకున్నాడా, దొంగలించాడా, పిల్లికి విసిరేశాడా, కోతికి విసిరేశాడా, చేతిలో వెన్న ఉన్న తనయుణ్ణి పట్టుకునే యశోదమ్మలాగా கையும் நெய்யாராஜயமாக பிடித்து கொள்ளாயித்து இவர் ఆశయపడుகிறது. చేతిలో చక్రాయుధము ధరించినటువంటి నీ దర్శనం కావాలని పరాంకుశనాయకి కోరుతోంది. అంటే మామూలుగా కనపడితే కాదు, మళ్ళీ ఎలా రావాలో, ఏమేం కట్టుకోవాలో, ఏమేం పెట్టుకోవాలో, చేత్తో ఏమేం పట్టుకోవాలో, చక్రాయుధముల మొదలైనటువంటి వాటిని కూడా చాలా అందంగా, అంటే చక్రధారి అయినటువంటి తత్వాన్ని గురించి చెప్తున్నారు. ఇడగిలేన్ ఒండ్రు అట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్. ఇలా పైకి చెప్పడం వల్ల అర్థం ఏంటండి? నీకు ఉన్న దాంట్లో ఉన్నది ఇతరులకి కొంచెం దానము చెయ్యి. భిక్షకి వచ్చినటువంటి ఒక యాచకుడు మనకు ఒక పాఠం చెప్తున్నాడు అంటారండి. ఒక సరదాగా ఉండేటువంటి శ్లోకం, పైకి సరదాగా కనిపిస్తుంది కానీ అది శాస్త్రం అన్నమాట. ఏమిటంటే, ఇతరులకి ఎప్పుడూ పెట్టకపోతే రేపు నీ పరిస్థితి ఇంతే, ఇలాగే అడుక్కోవలసి వస్తుంది, పెట్టవయ్యా అంటున్నాడా అన్నట్లు వచ్చాడు అంటారు ఒక చోట. అలాగా ఇడగిలేన్ ఒన్ను అట్టగిల్లేన్ ఐంబులన్ వెళ్ళగిల్లేన్ కడవనాగి కాలందోరం ஐம்புலன் பூப்பறித்து ஏத்தகில்லேன் மடவன் நெஞ்சம் காதல் கூற வல்வினையேன் இருப்பாய் தடவுகின்றேன் எங்கு காண்பன் செக்கரத்து அண்ணலையே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஓம் அஸ்மத்குருभ्यो நமः. ஜெய் ஸ்ரீமன்னாராயண்.